హలో అందరికి ఎలా ఉన్నారండి? ఈరోజు సండే స్పెషల్స్ ఏంటో తెలుసా? మా ఇంట్లో చేపల పులుసు అండి. ఈ చేపలు ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి నాకు. నేనైతే ఫస్ట్ చేపలు నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్ కారం వేసి కలిపి ఉంచానండి. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నానండి, వేసేద్దాం. కొంచెం కరివేపాకు, పెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూద్దామండి మూత తీసి. నేను 2 టమాటాలను కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి, వేసేద్దాం. సాల్ట్ వేసుకున్నాం. పెట్టుకుందామండి. ఒక 3 మినిట్స్ అయ్యాక తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, మూత చేసి చూద్దామండి. చూస్తారు కదా, టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. దీంట్లో పచ్చి మసాలా ముద్దండి. గసగసాలు, అల్లం, జీలకర్ర, ధనియాలు వేసి మసాలా చేసుకున్నాను ఫ్రెండ్స్. చేపల పులుసులో ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రాజమండ్రి వైపు చేసే స్టైల్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. ఓకే అండి, మూత తీసి చూద్దాం. కారం వేసుకున్నాం. ఇప్పుడు నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, పులుసు ఇప్పుడు బాగా మరగనిద్దాం, దగ్గరికి అయ్యేలాగా. ఓకే అండి, మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది, అంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఫిష్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫిష్ వేసాక ఒక్కసారి కలిపి ఇంకా గరిటె పెట్టకూడదండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. అంతే అండి, రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన ఫిష్ కర్రీ.
చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేద్దాం. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.